నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం. పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. ముఠా సభ్యుల వివరాలు మీడియాకు వెల్లడించిన సిపి రాజశేఖర్ బాబు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్న వైసీపీ నేత పోతిన మహేష్. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్లో లేదని ఎద్దేవా. పిఠాపురం వేదికగా ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీర మహిళ తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దిగ్విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని, సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. హోలీ పండుగ నాడు నిర్వహిస్తున్న ఈ సభను పండుగ వాతావరణంలో జరుపుకుందామని తెలిపారు. సభ జరిగిన తీరు చూసిన ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు జనసేన అన్నట్లు మనమందరం కలిసి పనిచేద్దామని అన్నారు. సభ నిర్వహణ కోసం వేసిన 14 కమిటీలు సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రతి కమిటీ మరో కమిటీతో సమన్వయం చేసుకుంటూ సభను జయప్రదం చేయాలని సూచించారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం నియమించినటువంటి కమిటీలతో శనివారం కాకినాడలో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుండి ఎన్నికైన ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పిఓసీలు పాల్గొన్నారు. జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, మన వీర మహిళలు, వాళ్ళు ఏ విధంగా ఒక అంకిత భావంతో మనలందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో మనందరం కూడా ఈరోజు పాల్పంచుకుంటున్నాం. ఇంతకన్నా అదృష్టం ఒక రాజకీయ ప్రస్థానంలో ఉంటుందా అనే భావన మనందరికి కూడా రావాలి. ఎందుకంటే ఒక సభ నిర్వహించుకునే ముందు చాలా మంది తెర వెనుక నుంచి పనిచేస్తారు, ముందున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎదుర్కొని వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి నేను ఏదో ఉపయోగపడాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన వేసిన అడుగు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు నుంచి కూడా ఆయనకి అండగా నిలబడిన అనేక మంది ఈరోజు కొంతమందికి అవకాశం కల్పించవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మీరందరూ ఆయన దృష్టిలో ఉన్నారు. హరిప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ. ఈరోజు శాసన మండలిలో ఒక సభ్యులుగా, ప్రభుత్వ విప్గా, పార్టీకి రాజకీయ వ్యవహారాల్లో మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తూ, మీ అందరిలో కూడా చాలా మంది, కొంతమందికి తెలియచ్చు, తెలియపోవచ్చు, ప్రతి నెల జీతం రాగానే పార్టీకి 300 రూపాయల నుంచి 500 రూపాయల నుంచి 5,000 వరకు కూడా పార్టీకి డొనేట్ చేసే వ్యక్తులు చాలా మంది మన జనసేన పార్టీలో ఈ రోజుకి కూడా మనస్ఫూర్తిగా అండగా నిలబడతారు. విద్యార్థులు కూడా కష్టపడి పనిచేయాలి, తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం రాగానే మొదటి జీతం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇవ్వాలనే తపనతో ఉన్న మంది లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ రోజున ఇతర దేశాలకి వెళ్ళిపోయినా, అక్కడ స్థిరపడ్డా కూడా పార్టీకి నేనేం చేయలేకపోతున్నానే అనే ఆందోళనతో ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు ఎంతో మంది మనం అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు. మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో, ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం
ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయింది. అది మనది కాదు, అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ the hard work and sacrifices of all our Janasainis and Veer Mahindras, and it is a moment of celebration. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకొచ్చాం. అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సిపి కార్యాలయంలో ముఠా సభ్యుల వివరాల్ని సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ముందుగా రాబడిన సమాచారం మేరకు 5 మహిళలను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 3 పిల్లలను స్వాధీనం చేసుకుని ఒక బాబుని విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఏసీపీ కె లతా కుమారి, నార్త్ ఏసీపీ శ్రవంతిరాయ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ఈ ముఠా గుట్టును రట్టు చేశామన్నారు. లతా కుమారి, అదేవిధంగా నార్త్ ఏసీపీ శ్రవంతిరాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నున్న ఇన్స్పెక్టర్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కలిసి వీరు చాలా మంచి కేసుని ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల్ని అక్రమంగా విక్రయించే ముఠాని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో బలగం సరోజిని, ఈమె విజయవాడ సితారా సెంటర్ ఏరియాకి చెందింది. అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది. సైదాబి అజిత్ సింగ్ నగరు, కోవర కరుణశ్రీ ప్రకాష్ నగరు, అదేవిధంగా మెదాల శిరీష ప్రకాష్ నగర్. 5 కూడా ఈరోజు అరెస్ట్ చేసి 3 చిన్నపిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఈ 3లో 2 మేల్ బేబీస్, అదేవిధంగా ఒక ఫిమేల్ బేబీ ఉన్నారు. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో, చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. హైదరాబాద్లో అంతమునుపు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు 3 మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తూ ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, పనిచేస్తున్నాయి. మోస్ట్లీ ఇన్ ఐడియా అప్ టు ఆ 4 కూడా మనము తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఈ విజయలక్ష్మి అనే ఆమెతో ఈమె పరిచయం అయింది. ముందు ఈ బలగం సరోజిని పరిచయం అయి ముందు ఎక్స్ డొనేషన్కి డబ్బులు తీసుకునేది. ఈ విజయలక్ష్మి అనే ఆమె సంతాన సాఫల్య కేంద్రంలో పనిచేసేది. ఆమె పరిచయం అయ్యి ఆమె ద్వారా ఈమె కొందరిని తీసుకొచ్చి ఎక్స్ డొనేట్ చేయించేది. తర్వాత ఈ ఎక్స్ డొనేషన్ అనేది దీంట్లో పెద్ద డబ్బులు రావట్లేదు, కమిషన్ రావట్లేదు, కాబట్టి ఇట్లా చిన్నపిల్లల్ని కొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తుంది అనేసి ఈమె భావించి 2 ముఖ్యంగా ప్రీతి కిరణ్ అనే ఢిల్లీకి చెందిన ఒక లేడీ, అదేవిధంగా అహ్మదాబాద్ చెందిన అనిల్ అనే 2 వ్యక్తులను పరిచయం చేసుకొని నార్త్ ఇండియా నుంచి అక్కడ ఈ పిల్లల్ని వారు కొనేసేసి ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు కొనుక్కొని ఇక్కడ 5-6 lakhsకి అమ్మడం అనేది జరుగుతూ ఉంది. సో ఏలూరు గుంటూరు పరిధిలో 4 పిల్లల్ని అమ్మింది. వాటిని త్వరలోనే రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 3 పిల్లలు కూడా అమ్మే ప్రయత్నంలో ఈరోజు మనము వీరిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి ₹4,00,000 డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా
చాలా సీరియస్ అఫెన్సు. జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద, అదేవిధంగా BNSS కింద డిఫరెంట్ సెక్షన్స్ కింద ఈరోజు కేసు నమోదు చేసి నిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఏసీపీ లతా కుమార్కి ఐఓగా నియమించడం జరిగింది. సో దీని వెనకాల ఉన్న టోటల్ ముఠాని పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా హీనస్ అఫెన్సు. సో ఇది జరగడం అనేది సభ్య సమాజానికి ఒక మాయన్ మచ్చ లాంటిది. ఇటువంటి క్రైమ్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. డెఫినెట్గా నిఘా ఉంచుతాం. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరిని కూడా మనం చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒక మంచి వర్క్ చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బందికి, అదేవిధంగా ఏసీపీ లతా కుమారి, శ్రవంతి రాయ్ వీళ్ళ టీం కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పూర్తి చేసుకుని పెట్టిన బడ్జెట్ తో ప్రజలు నోట్లో మట్టి కొట్టారని వైసీపీ నాయకులు పోతున్న వెంకట మహేష్ స్పష్టం చేశారు. బడ్జెట్ ద్వారా గత ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారని ఆరోపణ చేశారు. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్ లో లేదని ఎద్దేవా చేశారు. కేవలం చంద్రబాబు భజన బడ్జెట్ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ నాయకులు పోతున్న వెంకట మహేష్ స్పందించారు. ఈ విషయంపై శనివారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారన్నారు. కేవలం చంద్రబాబుకు భజన చేసే బడ్జెట్ గా భావిస్తున్నామన్నారు. ఆకాశంలో ధృవ నక్షత్రం ఏ విధంగా కనిపించదో సూపర్ 6 కూడా బడ్జెట్ లో కనిపించడం లేదన్నారు. అభివృద్ధి ఎలా చేయాలో, సంక్షేమం ఏ విధంగా అమలు చేయాలో తెలియక చేతకాక జగన్ పై విమర్శలు చేశారన్నారు. పేద ప్రజల జీవితాల్లో నవరత్నాల పేరుతో వెలుగులు నింపడం ఆర్థిక విధ్వంసమా అని ప్రశ్నించారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంతా మాయ, మోసం, దగా ఉన్నాయన్నారు. 1,04,000 కోట్లు అప్పులు, 32,000 కోట్లు కేంద్ర సహకారం, పన్నేతర ఆదాయం 19,000 కోట్లు అదనంగా రావాలని, ఇవన్నీ వస్తే సంక్షేమం ఇస్తామని చెప్పడం చేతగానితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి కంటే దోపిడీని ఎక్కువ కనిపిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం 8 నెలల హనీమూన్ పీరియడ్ పూర్తి చేసుకొని పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడైనా సూపర్ 6 పథకాల అమలు చేస్తారని ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రజల నోట్లో మట్టి కొట్టిన బడ్జెట్ నిన్న కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పెళ్ళప్పుడు ధ్రువ నక్షత్రం అదుగోని చూపిస్తారు. ఆ నక్షత్రం ఎలాగైతే కనపడదో సూపర్ 6 కూడా అలాగే కనపడదనే వాస్తవం నిన్న ప్రజలకి అర్థమైంది. ధ్రువ నక్షత్రం కనపడదో సూపర్ 6 అమలు కాదని నిన్న ప్రజలకైతే అర్థమైంది. అభివృద్ధి, సంక్షేమం చెయ్యలేమని, సంపద సృష్టించలేమని, అప్పులు మాత్రమే తీసుకొస్తామని, పన్నుల భారం మోపుతామని నిన్నటి బడ్జెట్ చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశారు. బడ్జెట్లో ప్రజలకి ఆశలు చిగురిస్తాయనుకుంటే ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారి భజన కోసమే నిన్న బడ్జెట్ ప్రతులా అన్నట్టుంది. ప్రతి 3-4 పేజీలకి చూస్తే బాబు గారి భజనే ఎక్కడ చూసినా. అది బడ్జెటా? చంద్రబాబు గారికి అసెంబ్లీ సాక్షిగా భజన కార్యక్రమమా? పయ్యావుల కేశవ్ గారు సమాధానం చెప్పాలి దీని మీద. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారా, లేకపోతే చంద్రబాబు గారికి భజన చేయడం కోసం బ్రీఫ్ కేసులో కాగితాలు తీసుకొచ్చారా? మీరు సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారంట ఇవాళ ఆలోచిస్తే దేశం రేపు ఆలోచిస్తుందంట. అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కన్నా గొప్పవారని, ఈ దేశంలోనే చంద్రబాబు గారి కన్నా గొప్ప వ్యక్తి లేరని నిన్న దేశంలో చాలామంది నాయకుల్ని అవమానించే రీతిలో నిన్న మీ ప్రసంగం కొనసాగించారు.
ఎందుకా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టింది? ఎందుకా చెప్పండి. బడ్జెట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీదనే ఏడుపు కనిపించింది. ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులున్న, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని అద్భుతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సమర్థత మీద నిన్న బడ్జెట్ ప్రసంగంలో ఆయన మీద వ్యాపారాలు పెంచుకోవడానికి, స్టార్టప్ కంపెనీలు పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తున్నారు మీ గురించి. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం గురించి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడాలా? ఇది యువతను మోసం చేయడం కదా? యువతని మాయ చేయడం కదా? యువతని మభ్యపెట్టడం కదా? పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. మహిళల గురించి బాగా మీరు ఉపన్యాసాలు మాటలు మాట్లాడతారు కదా. మహిళల భద్రత కోసం కేటాయించింది కేవలం 13 కోట్లే కదా. దీని మీద మీరు ఎందుకు స్పందించరు? మహిళల భద్రతకి కేటాయించిన బడ్జెట్ సరిపోతుందా? అంటే మహిళల భద్రతకి మీరు ప్రాధాన్యత ఇవ్వలేదన్నటువంటి వాస్తవం బడ్జెట్లో చూపించారు కదా. ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఈ బడ్జెట్ 2021 సంవత్సరం విజయవాడ నగరంలో జరిగిన కరణం రాహుల్ హత్య కేసులో తాము నిర్దోషులమని పారిశ్రామికవేత్తలు కోగంటి సత్యం, కోరాడు విజయకుమార్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనేడు మిథున్ రెడ్డి రాహుల్ కు 50 కోట్ల మేర రుణాలు ఇచ్చారని, వారి రుణాల వసూలు కోసం రాహుల్ హత్య జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. విజయవాడ కృష్ణలంకలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ద్వారా పెద్దిరెడ్డి అప్పటి సిపిపై ఒత్తిడి తీసుకొచ్చారని, హంతకులను బెదిరించి తమ పేర్లు చెప్పించారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ కేసును సిబిసిఐడితో విచారణ జరిపించాలని వారు కోరారు. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రాహుల్ అనే అతను మర్డర్ జరిగింది 2001లో. ఆ మర్డర్లో లేనిపోయింది నన్ను, మరి కోరాడు విజయకుమార్ గారిని, మరి అట్లనే ఇంకా కొంతమందిని, ఒక 13 మందిని ఓ స్టోరీ అల్లి 2021 అండి, ఆగస్టు 2021, సారీ 2021లో జరిగిందండి. అయితే ఈ దీనికి మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చారంటే, ఆ రోజున ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అట్లనే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 4-3 ఏళ్ల క్రితం, అంటే ఈ మర్డర్ జరిగే ముందు, మరి పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, అట్లనే బాలినేని శ్రీనివాస్ గారు, అట్లనే ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పాల్గొని ఆశల సాధనకి పునాది అని చెప్పేసి ఎలా పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. మీరు పేపర్లు పరిశీలించినా కానీ మీకు కూడా తెలుస్తుంది. దీంట్లో దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ కోరాడు విజయకుమార్ గారిని ఏ విధంగా మోసం చేశాడో అదేవిధంగా అక్కడ పొంగనూరులో బ్యాటరీల ఫ్యాక్టరీ, అట్టల ఫ్యాక్టరీ, సిలిండర్ల ఫ్యాక్టరీ 3 పెడదామని చెప్పేసి పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారి దగ్గర సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈ కుర్రాడు తీసుకోవడం జరిగింది. అలానే తీసుకొని ఈ శంకుస్థాపన ఫోటోలు ఇవన్నీ కూడా అప్పుడే, ఇవన్నీ మేము సంపాదించడానికి టైం పట్టింది కాబట్టి మీడియా ముందుకు రావడానికి నాకు టైం పెట్టింది. అదే కాకుండా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉందో, కోరాడు విజయకుమార్ మేము ఈ కేసులో చాలా మలుపులు, ఎన్నో కొత్త విషయాలు మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత
తెలుసుకోవడం జరిగింది. అలాగే పెద్దలు పోగంటి సత్యం గారు మా బాబాయ్, ఆయన చెప్పిన విధంగా ఈ కేసుని సిబిసిఐడికి కానీ లేకపోతే సిబిఐకి కానీ ఇన్వెస్టిగేషన్ చేయమని చనిపోయిన రాహుల్ వాళ్ళ నాన్నగారు హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. మేము ఆయన రిట్ వేయకన్నా ముందే మేము వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సత్యంబాబాయ్ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఎమ్మెల్యేలతో వాళ్ళతో రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్లో అప్పుడు ఏమీ జరగల. ఇదంతా సత్యంబాబాయికి చెప్పడానికి కానీ లేకపోతే నేను చెప్పడానికి కానీ గల కారణం ఏంటంటే, ఈరోజు ఉన్న పోలీస్ కమిషనర్ బత్తిన రాజశేఖర్ బాబు గారు ఉన్నారు ఈరోజు కమిషనర్గా. ఆయన టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కేసుల్ని ఛేదిస్తున్నారు. మేమనేది ఒకటే, ఆ రోజు రాహుల్ మర్డర్ జరిగిన తర్వాత అసలు బత్తిన శ్రీనివాస్ గారితో ఏ మంత్రులు మాట్లాడారు, ఏ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఏ అధికారులు ఏ ఆఫీసుల నుంచి సీఎంఓ ఆఫీసుల నుంచి ఎవరెవరు మాట్లాడారు అనేది టెక్నికల్గా కానీ బయటికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు విజయవాడలో మర్డర్ జరిగింది. విజయవాడలో మర్డర్ కేసుకి ఎక్కడో ఉన్న చిత్తూరు మినిస్టర్ గారు సిపి గారితో అన్నిసార్లు, అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు సిపి గారితో ఇన్నిసార్లు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఆలోచించండి. టెక్నికల్గా ఈరోజు చాలా కొత్త విషయాలు పోలీసులు చాకచక్యంగా తెలుసుకుంటున్నారు. అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా టెక్నికల్గా ఎన్నో విషయాలు బయటికి తీసి సిబిఐ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహిస్తున్న వెంచర్ 2K25 కల్చరల్ ఫెస్ట్ విజయవంతంగా ముగిసింది. కల్చరల్ ఫెస్ట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిల్వెస్టర్ స్టేజ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిల్వెస్టర్ స్టేజ్ పై ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను మైమరిపించింది. నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాలలోని దేవయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తున్న వెంచురా 2K25 కల్చరల్ ఫెస్ట్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఆంధ్ర లయోలా కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన కల్చరల్ ఫెస్ట్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్లాస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, కళారత్న మరియు మిమిక్రీ స్టార్ సిల్వెస్టర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం విజయసారథి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కల్చరల్ ఫెస్ట్ లో ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొన్నారని, పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలో తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. అంతేకాకుండా కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొన్న ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి. చెప్పండి. నేను ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాను. నిజంగా ముఖ్యమంత్రి గారండి? నేను నిజంగా ముఖ్యమంత్రినే. కాకపోతే డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ ఎందుకు? మీకేం డౌట్ వద్దో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో, మీ పేరు అంటే? నా పేరు కష్టాల కనకయ్యండి. కాకపోతే అమలాపు నుంచి దుప్పించుకుంటున్నానండి. చెప్పండి కష్టాలు కనకయ్య గారు, మీకు వచ్చిన కష్టం ఏంటో తెలియజేయండి. సాధ్యమైనంత మీ కష్టం తీరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కష్టాలు ఏమున్నాయండి? మరి ఏం లేనప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? అదే మరి ఎక్కారంటే అడుగు. మరి కృష్ణా పుష్కరాలకి బీజవాడు వచ్చి కృష్ణా నదిలో పుడిగి మునిగామండి నేను మా ఫ్యామిలీ. చాలా సంతోషం. కృష్ణా పుష్కరాల సందర్భంగా మీరు విజయవాడ రావడం, కృష్ణా నదిలో మునగడం, మీరు మునగడమే కాదు మీ ఫ్యామిలీని కూడా ముంచడం, ఏది ఏమైనప్పటికీ కూడా గొప్ప పుణ్యం మూట కట్టుకుని ఇంటికి వెళ్ళి ఉండాల్సింది అనుకుంటున్నాను. పుణ్యం కాదండి, గజ్జి దురద తామరి అన్ని వచ్చేది కోకుడు లెక్క అన్నాడు. మా పిచ్చ కొట్టుడు కూడా తక్కున్నాడు. ఉదయం పిచ్చ కొట్టుడుగా అయ్యో అబ్బో అయ్యయ్యో అయ్యయ్యో అబ్బో ఒరే బాబు మోహన్ గారు ఇదేదో కాదమ్మా, ఇది పెట్టి గోక్కుంటుంటే చాలా సమ్మగా ఉందన్నా. మరి అదే అది ఏటీఎం కార్డు. నువ్వు గోకేస్తావు, బ్యాంక్ వచ్చిన గీకేస్తాడు, అడుగు వచ్చేస్తాడు మీ బావ మోహన్ బాబు. ఏట చెత్త రేటే నిక్కులు
జీవితం రెక్క మాట్లాడకెక్క కృష్ణుడు దూకినంత మాత్రం వాడు గొప్పవాడు కాదు వే. నిన్ను నిలబెట్టి తిట్టిన తోటి తిట్టకుండా తిట్టి కొట్టిన కొట్టకుండా కొట్టి నీ ఒంటి మీద పట్టుకుని చూడలేకపోతే వీడి పేరు మోహన్ బాబే కాదు వే. ఏమంటావు బాబు మోహన్గా? అన్నా 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 వాడి పాట. ఆంధ్రాలో ఎలా ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక మహోత్సవం వెంతుర 2025 ఎంతో ఘనంగా కొనియాడుతున్నాం. ఈ సందర్భంగా 2 వారాల క్రితం నుంచి మేము చాలా పోటీలు నిర్వహించాము. విద్యార్థినులు 500కు పైగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటల పోటీలు, నాట్యం పోటీలు, ఇంకా మైమ్, స్కిట్, ఫ్లవర్ అరేంజ్మెంట్, ఇలా అనేకమైన పోటీలు జరిగాయండి. అలాగే ఆటల పోటీలు నిర్వహించాము. ఈ 2 వారాలుగా విద్యార్థులు ఎంతో తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చారు. పెయింటింగ్, ఈ వీటిల్లో అయితే చాలా అద్భుతమైన కళను ప్రదర్శించారు. ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ పోటీల్లో విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. దీనిని మా అందరికీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్కి, మరి మాతో ఉన్న తోటి ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. నా పేరు అర్చన, నిహారిక. మేమిద్దరము కల్చరల్ కోఆర్డినేటర్స్ అండి. దైవకృప మేడం గారు మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నారు. మా అందరి తరఫున థ్యాంక్ యూ. ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో మేము ప్రతి సంవత్సరము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అకాడమిక్గా పిల్లలు ఉత్తీర్ణులైన పిల్లలకి మేము ప్రైజెస్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్లో కూడా మేము ఫ్యాకల్టీకి మరియు విద్యార్థులకి ఎన్నో పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున గత నెల రోజుల నుంచి జరిగిన కాంపిటీషన్స్కి సంబంధించిన ప్రైజెస్ అన్నీ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకు చీఫ్ గెస్ట్గా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వచ్చారు. గెస్ట్ ఆఫ్ ఆనర్గా మిమిక్రీ ఆర్టిస్ట్ సిల్విస్టర్ గారు వచ్చారు. సో మా మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు జోజిరెడ్డి ఎస్జే అండ్ మా బాలస్వామి ఎస్జే అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఓ మహేష్ మా ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ ఎంతో సంతోషంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ అనేది మా కాలేజ్లో నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. Andhra Loyola Institute of Engineering and Technology, Vijayawada, Autonomous, regularly and annually conducts an annual cultural fest called Ventura 2K25. The main objective of this is to give a platform to the students to showcase their innate talents in various arts and cultural activities like singing, dancing, mime, skit, pencil art, flower arrangements, etc. Apart from that, intramural sports and games competitions are also conducted for about 1 month, and both faculty members and students have participated enthusiastically in these competitions, and around 500 students turned up in participation, and then around 250 students won prizes in both sports and culturals. Besides this, students who have gained meritorious results in their academics are also honored and felicitated by the guests who are invited for this valedictory function of Ventura 2K25. And faculty members who have earned their PhD, doctorate, 2 of the faculty members, Dr. Venkateshwar Rao and Dr. Muni Nagamani from CSC department, also have been felicitated in this particular program. And apart from that, number of cultural performances both by faculty members and the students were performed. Overall, this event is a grand success, and it has been a memorable event for all the students and faculty who are present. And students went with many memories along with the prizes they have earned. So we thank our management, Reverend Father Dr. B. Jojireddy SJ, our director, Dr. O. Mahesh, our principal, Reverend Father D. Balaswamy SJ, assistant director, and Mrs. M. Archana and Mrs. Niharika, the cultural coordinators, who have taken lot of pains in organizing this events. I also especially thank Mr.
Rajesh PD, who was a physical director, who has conducted sports and games to all the students and faculty members. So thank you so much, and we look forward to give an opportunity to the students and shape their all-round development, not only in academics but also in sports, culturals and extracurricular activities in our college. Thank you. I am Mrs. Daivakrupa, Press and Public Relation Committee Coordinator, Andhra Loyana Institute of Engineering and Technology. తమ విద్యార్థికి కంప్యూటర్ సైన్స్ 4 సంవత్సరాల బ్యాచిలర్స్ లో 2.40 కోట్ల ఉపకార వేతనం లభించినట్లు ఇన్వెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి తెలిపారు. గాయత్రి నగర్లోని ఇన్వెక్ట్ పీవీఆర్ టవర్స్ లో ఉన్న ఇన్వెక్ట్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వివేకానంద మూర్తి మాట్లాడారు. తమ విద్యార్థి ఆదిత్య మిరియాల అమెరికాలో టాప్ 10 యూనివర్సిటీల్లో ఒకటైన మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ప్రవేశం మరియు ఉపకార వేతనం సాధించారని తెలిపారు. ఆదిత్య మిరియాల ఇన్వెక్ట్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాలు కష్టపడి చార్టైన్ IELTS ప్రవేశ పరీక్షలో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 98% మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఈ ఘనతను ఆదిత్య మిరియాల సాధించారని పేర్కొన్నారు. ఆదిత్యకు మొత్తం ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఖర్చులు మరియు మెస్ ఛార్జీలు ఉచితమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్య మాట్లాడారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, వివేకానంద మూర్తి ఇన్వెక్ట్ శిక్షణ తనకు ఎంతగానో తోడ్పడ్డాయని పేర్కొంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్యకు ప్రస్తుతం చదువుతున్న శారదా జూనియర్ కాలేజీ డైరెక్టర్ శారదాదేవి అభినందన తెలిపారు. అదేవిధంగా ఆదిత్యతో పాటుగా మరో 15 మంది ఇన్వెక్ట్ విద్యార్థులకు ₹1 కోటి పైగా ఉపకార వేతనం లభించిందని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి ఆదిత్యను ఇన్వెక్ట్ ఆ సంస్థ ఎండి వివేకానంద మూర్తి, డైరెక్టర్లు కెఎస్ కృష్ణమోహన్, సౌమ్యదీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని శాల్వా కప్పి సత్కరించారు. I would like to congratulate Invicta, Mr. Murthy, for giving it such a big opportunity for students who have scored so much of scholarship. I've especially come from Bombay to congratulate Mr. Murthy. Invicta Career Consultancy అనే మా సంస్థలో చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు SAT, IELTS కోచింగ్ తీసుకొని అనేక ప్రాజెక్టులు చేసి అమెరికాలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఉపకార వేతనంతో పాటు ప్రవేశం పొందుతున్నారు. ఆదిత్య మిరియాల అనే శారదా కాలేజీలో చదువుతున్న విద్యార్థికి 2 సంవత్సరాలు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ, అమెరికాలోనే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఈ కాలేజీలో ₹2,40,00,000 ఉపకార వేతనం వచ్చింది. ఇది ఉమ్మడి రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికం, ఎప్పుడూ ఇంత రాలేదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. అంటే అతని ఫీజు కానివ్వండి, అతని హాస్టల్ ఖర్చు కానివ్వండి, అతని మెస్ ఖర్చు కానివ్వండి, అన్నీ కూడా యూనివర్సిటీ భరిస్తుంది. అతనికి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ ఇచ్చి ఉద్యోగం కూడా దొరికేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే మనకి అమెరికా మీద కొద్దిగా పడిపోతుంది, అమెరికా బాగోలేదన్న తరుణంలో ఇలాంటి వార్తలు కూడా చాలా ఉన్నాయి. మంచి విద్యార్థులకి అమెరికా అనేది చాలా మంచి దేశం వెళ్ళి చదువుకుందికి. ఆదిత్య మిరియాల కాకుండా ఇంకా 16 మందికి ₹1 కోటి పైగా ఉపకార వేతనం వచ్చింది. ఎవరికైనా ఇటువంటి స్కాలర్షిప్ వస్తే వాళ్ళ వీసా రిజెక్ట్ అయ్యే ప్రసక్తి లేదు. వాళ్ళు వెళ్తారు, చక్కగా చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, గ్రీన్ కార్డ్ కూడా పొందుతారు. ఇంకా చాలామందికి చాలా యూనివర్సిటీలో వస్తున్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మాకు శుభాభినందనలు తెలిపి వెళ్ళారు. ఇలా చాలామంది విద్యార్థులకు కూడా ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇక్కడ మా సంస్థలో 2 డైరెక్టర్స్ ఉన్నారు, కృష్ణమోహన్ గారు, సౌమ్యదీప్ చక్రవర్తి గారు. గుజరాత్ నుంచి మేడం రుచికా శుక్లాని, ఈవిడ కూడా వచ్చారు. మేమందరం కలిసి సంయుక్తంగా మా టీచర్సు, మా స్టాఫ్ సందర్భంగా నేను వాళ్ళందరికీ, మా దగ్గర 20కి పైగా స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కృషి లేకపోతే జరగదు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక్కసారి ఆదిత్య మిరియాల ఎవరైతే 2.5 కోట్లు సాధించాడో అతనికి 1 రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ లేదు. ఇది శారదా జూనియర్ కాలేజ్ నుంచి శారదా మేడం కూడా ఆ అబ్బాయికి అభినందనలు తెలుపుతూ మనకి ఒక మెసేజ్ పంపారు. MSOE యూనివర్సిటీ అంటే మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయం. సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీలో ఆదిత్య మిరియాల అనే విద్యార్థికి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో అంటే BSలో ఫుల్ రైట్ స్కాలర్షిప్ అంటే పూర్తి ఉపకార వేతనం, అంటే ట్యూషన్ ఫీజు మరి అతనికి వసతి సదుపాయాలకి అన్నింటికి అయ్యే ఖర్చు అన్నీ కూడా పూర్తిగా విశ్వవిద్యాలయమే భరిస్తుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి స్కాలర్షిప్. ఇది దొరకడం కూడా దీన్ని ప్రెసిడెంట్ స్కాలర్షిప్ అని కూడా అంటారు అక్కడ వాళ్ళు అనేది. దీని యొక్క ఇది
ఈ విద్యార్థికి డెఫినెట్గా మేము కంగ్రాచులేట్ చేస్తున్నాము. అతని కృషి కూడా చాలా అభినందనీయం. స్పెషల్గా దీని గురించి చెప్పడం అంటే మా మేనేజింగ్ డైరెక్టర్ మూర్తి గారు, వివేకానంద మూర్తి గారు, ఆయన యొక్క శిక్షణ ద్వారా ఏంటి అంటే ఆ విద్యార్థికి ఇది ఇటువంటి ఉపకారవేత్త అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కూడా ఇటువంటిది చాలా అరుదైన సంఘటన. అంతకుముందు వచ్చి ఉండొచ్చేమో తెలియదు కానీ బట్ మాకు తెలిసినంత మట్టుకు ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అండి. థ్యాంక్ యూ. రంజాన్ మాసం నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ను మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, అన్ని ప్రాంతాల వారు కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. విజయవాడ ప్రజలకు మొట్టమొదటిగా హలీంను పరిచయం చేసిందే సలీం అని జలీల్ ఖాన్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పంజా సెంటర్ ప్రాంతంలో రంజాన్ మాసం సందర్భంగా హలీం సెంటర్లను ఏర్పాటు చేశారు. టీడీపీ నేత సలీం ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ నేత బేగ్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హలీంను వారు రుచి చూశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు రంజాన్ పండుగ పవిత్రమైందని తెలిపారు. 4 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో 1 టౌన్లో ప్రసిద్ధిగాంచిన పంజా సెంటర్ ప్రాంతంలో ప్రతి ఏడాది హలీం సెంటర్స్ ఏర్పాటు చేస్తారని, అన్ని మతాలకు చెందిన వారు ఈ ప్రాంతానికి వేచేసి హలీంను ఆరోగిస్తారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీకగానే ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం సలీం హలీం సెంటర్ నిర్వాహకులు సలీం మాట్లాడారు. గత 25 ఏళ్లుగా తాము ఈ ప్రాంతంలో సలీం హలీం సెంటర్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్యూర్ మటన్ తో తయారు చేసిన హలీంతో పాటు తమ వద్ద అన్ని రకాల బిర్యానీలు లభిస్తాయని వారు వివరించారు. చాలా ఆనందంగా, సంతోషంగా ముస్లిమ్స్తో పాటు ఇతర హిందూ సోదరుల్లో కూడా ఉత్సాహం అయిన వాతావరణం ఉంది. రంజాన్ ఎప్పుడు వస్తుంది, మేము వెళ్ళి అక్కడ హలీం ఎప్పుడు తినాలి, రకరకాలైన వంటలు ఉంటాయి, అవి కూడా ఎట్లా ఎంజాయ్ చేయాలి అని ఆవేదన ఆదుర్దా వల్ల ఉంది. దాంతోపాటు ముస్లిం సోదరులు ఈ 13 నెలలు మనం ఏ రకంగా జీవించాం, ఈ నెలలో మేము ప్రార్థనలు చేసుకుని గతంలో ఉన్న 13 నెలల్లో మేము ఏమైనా తప్పులు ఒప్పులు చేసి ఉంటే ఆ దేవుడి ధర అల్లా ధర జీవించుకొని 5 పూటలు నమాజ్ చేసుకొని ఉపవాసం ఉండి, ఇంత గొప్పతనం ఏముందంటే ఎంతటి మూర్ఖుడు కూడా రంజాన్ నెలలో పవిత్రంగా ఉండాలనుకుంటాడు. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా అన్ని కులాలు మతాల వాళ్ళు కలిసి ఈ పండుగ జరుపుకుంటారు. మీరు గమనిస్తే రేపటి నుంచి హలీం తినడానికి వచ్చిన వాళ్ళు 80% అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక పేదరికం నుంచి బయటికి రావటం కానీ, దాంట్లో సలీం హలీం అంటే బాగా ఫేమస్ అయిపోయింది. విజయవాడలోనే కాదు, చుట్టూ ప్రాంతాల్లో కూడా మనం నందిగా వెళ్ళినా, ఎగబెట్టి వెళ్ళినా, ఎక్కడైనా సలీం హలీం చాలా బాగుంటుందంట అని ఒక టాక్ ఉంది. కాబట్టి మరి సలీం గారు కూడా బాగా కష్టపడి పని చేస్తారు. దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ముస్లిం సోదరులు. మంచి మంచి టేస్ట్లు, వంటలు అన్నీ ఉంటాయి. ముందుగా మనం ముస్లిం సోదరులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ ముస్లిం సోదరులు, అలాగే ప్రపంచంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసం వస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే మన విజయవాడ పశ్చిమానికి రంజాన్ యొక్క ప్రత్యేకత అనేది ఉంది కాబట్టి, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ పంజా సెంటర్ అనేది, ఇందాక మన పెద్దలు జలీల్ ఖాన్ గారు, మాజీ శాసనసభ్యులు అన్నారు, ఈ పశ్చిమ నియోజకవర్గంలో మీకు ఆంధ్ర రాష్ట్రంలో కదా ఎక్కడ కనపడుతుంది ఇలాంటి వాతావరణం. అందరు కూడా ఇలాంటి షాప్స్ కానీ పెట్టుకోవడం అనేది, హలీం, ఫాలూదా స్టాల్స్, అలాగే ఎన్నో రకమైన అంటే వంట చేయడం, హలీం లాంటి పదార్థాలతో చేయడం అనేది చాలా ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఇక్కడ గత 3-4 దశాబ్దాలుగా సలీం హలీం అనేది చాలా ప్రత్యేకత ఉంది. ఈ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, రంజాన్ నెల ప్రారంభానికి నెలవంక చూసి మీరు ఉపవాసాలు ఉండండి, అలాగే రంజాన్ నెల అయిన తర్వాత నెలవంక చూసి ఉపవాసాలను వదిలేయండి, పండుగ చేసుకోండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. సహరీ అంటే ఉదయం సూర్యోదయం కాకముందు భోజనం చేసేదానికి సహరీ అంటాం. ఇఫ్తార్ అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత రోజా విరమణకు ఇఫ్తార్ అంటాం.
ఈ రోజు నుంచి ఇప్పుడు నెలవంక కనిపించింది కాబట్టి ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం రంజాన్ నెలలోకి ప్రవేశించాం. రేపు నుంచి 30 రోజులు 29 30 రోజులు ఉపవాసాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉపవాసాలు ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎటువంటి భోజనం చేయకుండా ఉంటారో వాళ్ళ కోసం ఉపవాసం విరమించిన తర్వాత ఓ మంచి పౌష్టిక ఆహారం ఇక్కడ హలీం అనే పౌష్టిక ఆహారాన్ని అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పంజాబ్ సెంటర్ ఏరియాలో యూనియన్ తరఫున హలీం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సోదరులకి నమస్కారం అండి. తెలియపరిచేది అంటే ఈరోజు మాది నలబడుపు రంజాన్ అంటే ఉపవాసాలు ఉండే రోజు అనమాట. ఈ రోజు నుంచి రేపు పొద్దున్న తెల్లారుజామున 4ంటికి ఉపవాసాలు చేస్తాం. అలాగే నేను గత 23 సంవత్సరాల నుంచి ఈ హలీం సెంటర్ పెట్టాను కాబట్టి ఇక్కడ. అలాగే గతంలో 23 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు తినడానికి. హైదరాబాద్ వెళ్ళాలంటే మనం ఎందుకు ఇక్కడ తయారు చేయలేకపోతే మా జల్గాన్ గారు చెప్పారు కదా, ఒక మాస్టర్ని పిలిపించి అరే ఇక్కడ హలీం స్టాల్ పెట్టరా అని చెప్పి ఆయన ద్వారాగా ఇక్కడ మన హలీం సెంటర్ పెట్టాం. అలాగే ఈరోజు 1 నుంచి 40-50 దాకా అయినాయి. గత విజయవాడ చుట్టుపక్కల కూడా హలీం షాపులు ఉన్నాయి. దగ్గర 150 షాపులు దాకా ఉంటాయి చుట్టుపక్కల మొత్తం. అసలు చుట్టుపక్కల హలీం అనేది తెలీదు. అలాంటిది 23 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఇంత పేరు వచ్చింది. ఆ రోజులో ఎంత టేస్ట్ ఉందో ఇదే 23 సంవత్సరాల ఇదే టేస్ట్గా నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. విజయవాడ నగరంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ముస్లిం సోదరీమణులందరికీ కూడా మరి రంజాన్ మాసపు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ పండగ వచ్చిందంటేనే పశ్చిమ నియోజకవర్గం పంజాబ్ సెంటర్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ పండగ వాతావరణం తేవడానికి చాలా బలంగా కృషి చేసినటువంటి మరి వ్యక్తి సలీం గారు. ఇక్కడ సలీం గారు హలీం స్టాల్ని ఏర్పాటు చేసి హైదరాబాదీ వంటకాలని మరి పాత బస్తీతో పాటు విజయవాడ నగర ప్రజలకి రుచి చూపించినటువంటి వ్యక్తి మన సలీం గారు. ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతతో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ హలీం సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రతి ఏడాది కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఒక సోదరులాగా అభిమానిస్తున్నటువంటి సలీం గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. వారు మంచిగా మరి హలీం సెంటర్ని నడపాలని అందరితో మమేకమై మరింత చక్కగా ఈ ఫుడ్ స్టాల్ని చక్కగా ఏర్పాటు చేశారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తా. మరొక్కసారి సలీం గారికి నా కృతజ్ఞతలు తెలియజేసిన. చివరికి ఒక్క మాట, హలీం అంటేనే సలీం, సలీం అంటేనే హలీం అని కూడా తెలియజేస్తాను. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు పౌష్టికాహారం అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ 4 రోజులకు సరిపడా సరుకులు పంపిణీ చేయడం ముదవాహమని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాహుల్లాహ్ అన్నారు. విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ గణపతిరావు రోడ్లోని ఏఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఇమాం ఇబ్న్ జాబ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపవాసం ఉండే పేద 500 ముస్లిం కుటుంబాలకు రంజాన్ రేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాహుల్లా ముఖ్య అతిథిగా పాల్గొని కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫతాహుల్లా మాట్లాడారు. ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ సామాజిక స్పృహతో పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని, 4 రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారని, పేద ముస్లింలు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. విజయవాడలోని 500 మంది ముస్లింలకు కుటుంబానికి సరిపడా 4 రోజుల పాటు ఈ సరుకులు వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఎంతో పవిత్రమైన మాసమైన రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లింలు పవిత్రంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని వివరించారు. ఈరోజు విజయవాడ నగరంలో ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఒక బ్రహ్మాండమైన సామాజిక స్పృహతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రేపు నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతుంది. 30 రోజులు ఉపవాసాలు ఉంటారు. ఉన్నవాళ్ళు భోజనాలు తెచ్చుకుంటారు.
పౌష్టిక ఆహారం తిని ఉపవాసాలు ఉంటారు. కానీ ఎట్ ద సేమ్ టైం ముస్లిం సమాజంలో పేదలు కూడా ఉన్నారు. ఆ పేదలు కూడా ఉపవాసాలు ఉండాలి, వాళ్ళు కూడా పుణ్యం సంపాదించాలి అని ఆలోచించి ఈ సంస్థ ఏదైతే సొసైటీ ఉందో ఇమామ్ ఇబ్న్ బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో ఆ సొసైటీ యొక్క అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఆలోచించి ఈరోజు 500 ముస్లిం పేదలకు రంజాన్ కిట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అందులో బియ్యం, పంచదార, కందిపప్పు, మంచి నూనె, ఏదైతే టీ ఆకు, ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ ఒక కుటుంబానికి ఒక నెలకు సరిపడే సరుకులను ఈరోజు అందజేయడం జరిగింది. విజయవాడ నగరంలో 500 మందికి అందజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఇంకా 4-5 నగరాల్లో దాదాపు 1500 కుటుంబాలకు ఈ సంస్థ ద్వారా రంజాన్ కిట్స్ను ఈరోజు అందజేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంస్థ మౌలానా సయ్యద్ అహ్మద్ గారికి, సంస్థ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. इस्तक़बाल रमज़ान के तौर पर अल्हम्दुलिल्लाह रमज़ान के शुरू से ही गरीबों, यतीमों, मिस्कीनों, लाचारों का लिहाज जैसा कि इस्लाम की तालीमात है उसी के मद्देनज़र आज अल्हम्दुलिल्लाह ये प्रोग्राम मुनक़्क़िद किया गया, जिसमें गरीबों के हुकूक़ की अदायगी के लिए रमज़ान के माह में सहरी व इफ्तारी में किसी तरह की दिक्कत ना आने के लिए राशन किट्स की तक़सीम की जा रही है। अल्लाह से दुआ है कि इस अमल को कबूल करे और लोगों को इस माह रमज़ान में आसानी फराहम हो। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि व बरकातुहू। बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोसारि। ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. ముఠా సభ్యుల వివరాలు మీడియాకు వెల్లడించిన సిపి రాజశేఖర్ బాబు. కూటమి ప్రభుత్వం పేదలకిచ్చే సంక్షేమ పథకాలను అటకెక్కించిందన్న వైసీపీ నేత పోతిన మహేష్. సూపర్ 6 పథకాల అమలు ప్రస్తావన బడ్జెట్లో లేదని ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.